రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో రేవంత్ సర్కారు అరాచకం సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు బనాయించి బెదరగొట్టాలని చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తనకు కేసులేం కొత్త కాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేసుల గురించి భయపడే తెలంగాణ వచ్చేదే కాదని విరుచుకుపడ్డారు. ఆయన సంవత్సరాలుగా తెలంగాణలో అరాచకము, కాంగ్రెస్ పార్టీ దాష్టికం నడుస్తున్నది. ప్రజలకి మోసపూరిత హామీలు 420 హామీలను ఇచ్చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోని చేతగానిద్దరు అసమర్థ ప్రభుత్వం, అవినీతి, అరాచకము, ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ప్రశ్నించే నాయకులని ఎప్పటికప్పుడు అక్రమ కేసుల్లో బనాయించి గొంతు నొక్కాలని చూస్తున్నారు. బాల్క సుమను తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు. కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ భారత రాష్ట్ర కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కేసులకు కానీ, అక్రమ కేసులకు కానీ వీళ్లకు దేనికి భయపడేటటువంటి వాళ్ళు కాదు. వాటన్నింటినీ ఎదిరించే నిటారుగా నీకంటే 100 రెట్లు కఠినంగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి కొట్లాడి తెలంగాణను సాధించుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ నీ కుప్పు గంతలకు, నీ పిచ్చి కేసులకి భయపడేటోళ్ళు ఇవాళ తెలంగాణ బరాబర్గా తెలంగాణ పక్షాన తెలంగాణని నిలబడి కొట్లాడి తెచ్చినటువంటి వాళ్ళం. ప్రజల పక్షాన, ప్రజల హక్కుల కోసం ప్రజలను మీరు హింస పెడుతుంటే, ఇబ్బంది పెడుతుంటే బరాబర్గా కొట్లాడతాం, ప్రశ్నిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో దానికి భయపడేదేం లేదు. కేవలం ఇవాళ మీ అరాచకాలని, మీ దోపిడిని, మీ అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ల మీదనే వాళ్ళని గొంతు నక్కాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుష్టబుద్ధితోటి మీ దాష్టికాన్ని ప్రయోగిస్తున్నారు. ఆ దాష్టికానికి భయపడేది లేదు. బరాబర్గా వాటన్నిటికీ మీరు ప్రజాక్షేత్రంలో వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుంది.